ఈ ఎల్లర్ పిల్లోడికి కొంతమంది మనవలు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ కాలంలో చాలా కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే సించాన్ చేసిన తప్పుల వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందుకని సించాన్ వాళ్ళ మనవడు ఒక రోబోట్ తయారు చేశాడు. ఆ రోబోట్ తో సించాన్ రూపురేఖల్నే మార్చేద్దాం అనుకున్నాడు. అది మార్చాడు కూడా. ఈ స్టోరీలో సించాన్ ఆ రోబోట్ తో ఎలా యూజ్ చేసుకుని గొప్పవాడయ్యాడనేది ఈ స్టోరీని మొదలు పెడదాం. దానికన్నా ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలా ఎపిసోడ్స్ అనేవి వస్తున్నాయి. మీరు లైక్ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఇచ్చారంటే ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు వచ్చేసింది. ఎన్నో రోజుల నుంచి నేను కష్టపడుతున్న రోజు వచ్చేసింది. మా ముత్తాత సించాన్ చేసిన తప్పులన్నిటికి ఈ రోజు నేను మార్చడానికి ఒక రోబోట్ ని తయారు చేశాను. దాని పేరే డోరేమోన్. ఈ డోరేమోన్ మామూలుది కాదు. ఎందుకంటే ఈ డోరేమోన్ తో మనం ఏదైనా చేయొచ్చు. ఈ డోరేమోన్ ఎలాంటిదంటే అడిగిన గ్యాడ్జెట్స్ అన్ని ఇస్తుంది, మన కోరికలన్నీ కూడా తీరుస్తుంది. మా ముత్తాత సించాన్ దీన్ని వాడాడంటే మా లైఫ్ లన్నీ చేంజ్ అయిపోతాయి. మేం కూడా బాగా బతకచ్చు. వెంటనే ఈ రోబోట్ ని ఆన్ చేయాలి. ఆన్ చేసేసాను. డోరేమోన్ మాట్లాడు. అరే నేను ఎక్కడున్నాను? ఏంటిది బ్లూ కలర్ లో ఉన్నాను నేను? నేను రోబోట్ నా ఏంటి? స్టీల్ మెటల్ లో ఉన్నాను నేను. అరే నువ్వెప్పుడు? అమ్మో నువ్వా? నా డేటా చెప్తుంది నువ్వు చాలా భయంకరమైన ఓడవని. అరే 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 నా మాట విను. నేను సించాన్ మాత్రం కాదు, నేను సించాన్ వాళ్ళ మనవణ్ణి. సించాన్ చేసిన తప్పులన్నీ నేను కాదు, సించాన్ చేశాడు. ఈ తప్పులన్నీ సరిదిద్దడానికే నేను కనిపెట్టాను. లేదు లేదు, నేను మీకు ఎలాంటి సాయం చేయలేను. ఎందుకంటే నా డేటా చెప్తుంది మీరు చాలా దారుణమైన మనుషులని. సించాన్ ఈ లోకంలో చాలా తప్పు పనులు చేశాడు. అరే 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 నా మాట విను ఒకసారి. ఇవన్నీ మార్చడానికి నిన్ను పంపుతున్నాను మా ముత్తాతుండే ప్లేస్ కి. తనని నువ్వు బాగా చూసుకోవాలి. అప్పుడే మా జీవితాలన్నీ మారుతాయి. మళ్ళీ మునపట్ల మేము బతుకెళ్తాం. అంటే మనం ఇప్పుడు సించాన్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్లాల్సిందేనా? అవును, మనం సించాన్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అప్పుడే మనకి సొల్యూషన్ దొరుకుతుంది. సరే పద వెళ్దాం. వీళ్ళ ప్రయాణం అయితే మొదలైంది. ఇంకా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అసలు సించాన్ డోరేమోన్ ఇద్దరు కలిస్తే ఎంత అడ్వెంచర్ గా ఉంటుందో కదా. వీళ్ళైతే ప్రయాణం మొదలు పెట్టేశారు. ఇంకా ఎక్కడ అవుతుందో చూద్దాం. అమ్మయ్య రాత్రి అయిపోయింది. హ్యాపీగా ఇప్పుడు పడుకోవాలి నేను. ఎందుకంటే రేపొద్దున స్కూల్ ఉంది. ఓషినాగ మేడం హోంవర్క్ చెప్పారే, నేను అసలు కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు ఎలా చెప్పాలి మేడం కి? ఓకే ఓకే ఆ పీరియడ్ లో నేను వాష్రూమ్ లోకి వెళ్ళిపోయి దాక్కుంటానులే. ఇంకైతే హ్యాపీగా పడుకోవచ్చు. ఏంటి అక్కడ గుడ్డు సున్నాలో ఉంది? ఇది నా పేపర్ మీద ఉండాలి కదా. ఎక్కడుందేంటి? ఓ ఇది గుడ్డు సున్నా కదా, నల్ల సున్నా. ఎవర్రా ఎవర్రా నువ్వు? బ్లూ కలర్ లో ఉన్నావు. ఎవరు నువ్వు? నాలాగే ఇంకో మనిషి కూడా దిగాడు. ఎవర్రా మీరంతా? ముత్తాత్ గారు ఆగండి ఆగండి, నేను మీకోసమే వచ్చాను. ఈడేంటి నన్ను ముత్తాత అంటున్నాడు? అరే నేను నీకు ముత్తాతలో కనిపిస్తున్నారా నీకు నేను? అరే ముత్తాత్ గారు మీరు నిజంగానేనా ముత్తాత? నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను. అయ్య బాబోయ్ ఫ్యూచర్ నుంచి వచ్చావా? అయ్య బాబోయ్ అంటే నువ్వు నా మునిమనవడువా? అవును ముత్తాత, నేనైతే మేము మునిమనవన్నే. మీరు చేసిన దారుణాలకి మన కుటుంబం చాలా ఇబ్బందులు పడుతుంది. అందుకని మీకోసం ఒక రోబోట్ ని తీసుకొచ్చాను. ఈ రోబోట్ మీరు ఏమడిగినా మీకు ఇస్తుంది. మీరు దీంతో బాగా ఉండొచ్చు. మీరు చేసిన తుంట్ర పనుల వల్ల మా పరువులన్నీ పోయినాయి. ఈ రోబోట్ మీ దగ్గర ఉంటే అన్ని మీకు జాగ్రత్తగా చూసుకుంటుంది. మీరు ఏ తుంట్ర పని చేయకుండా చూసుకుంటుంది. చెప్పక నన్ను షాక్ చేసేసారు కదా మీరు. సరే మీకు ఏం కావాలి? ముత్తాత్ గారు ఏమీ లేదు, ఈ రోబోట్ మీతోనే ఉంటుంది. ఇంకా ఈ రోబోట్ ని మీతో ఉంచుకుంటే అన్ని మనకి మంచి జరుగుతాయి. ఫ్యూచర్ లో కూడా మా అందరికి మంచి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీ తుంట్ర పనుల వల్ల మన కుటుంబం చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. అవును నిజమే ఉంటుంది. ఎందుకంటే సూపర్ మ్యాన్ కదా నేను. ఎన్నో పోరాటాల్లో మిమ్మల్ని అందరినీ ఇరికించేస్తుంటాను. అంతే కదా? అరే ముత్తాత్ గారు మీ చరిత్ర గురించి చెప్పానంటే అయిపోతాం మనం. అది ఒక్క రోజులో చెప్పేది కాదు. అది ఇప్పుడు మీకు చెప్పినా మీరే కళ్ళు తిరగబడిపోతారు. ఫస్ట్ అయితే ఈ డోరేమోన్ తో మాట్లాడండి. ఓ నమస్కారం, మీ గురించి నేను చాలా విన్నాను. మీరు చాలా గ్రేట్. అంతేకాతో చెప్పమన్నా. అరే మెయిన్ విషయం చెప్పు. నేను మీరు అడిగిందల్లా నేను ఇస్తాను. రోజు 2 పూటలు నాకు డోరా కేకులు పెడితే చాలు. అంటే సర్వెంట్ అంటున్నావు కదా నువ్వు? అలాగైతే ఓకే. 2 డోరా కేకులు అంటే అది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే మాకు అమ్మ సంవత్సరానికి 50 రూపాయలు ఇస్తుంది. ఆ 50 రూపాయలతో నీకు డోరా కేకులు కొనాలంటే చాలా కష్టం. అరే ముత్తాత్ గారు మీరేం టెన్షన్ పడకండి. నేను మీకోసం 1000 రూపాయలు తీసుకొచ్చాను. ఏంటి 1000 రూపాయలా? అయ్యో బాబాయ్ ఈ జీవితంలో నేను ఎప్పుడు చూడలేనేమో అంత. అరే ముత్తాత్ గారు ఇది మన కాలంలో చాలా తక్కువ. మన కాలంలో బతకాలంటే రోజుకి 50,000 కావాలి మనకి. అయ్య బాబాయ్ 50,000? దీంతో మేము ఎన్నో ఏళ్లు బతికేయచ్చు కదా. ముత్తాత్ గారు మీరు అన్ని బాగా చేస్తుంటే మేము కూడా చాలా బాగా బతికేవాళ్ళమి. కానీ మీరు చేసిన తుండ్ర పనుల వల్ల మేము ఈ రోజు 1000 రూపాయలే మీకు ఇవ్వగలుగుతున్నాం. సరే మూసుకున్నావా? ఇవి 1000 రూపాయలతో నేను బోళ్ళని కొనుక్కోవాలి. ముత్తాత్ గారు చాలా జాగ్రత్తగా పడుకోండి. ఈ నేను డోరేమోన్ కి ఖర్చు పెట్టమని అడుగుతున్నాను. ఖర్చు పెడతాను నువ్వేం కంగారు పడుకో. సరే సరే ఈ రోబోట్ ను వదిలేసి నువ్వు వెళ్ళు. ఇంకా నేను చూసుకుంటాను ఈ రోబోట్ ని. ఇంకా సరే ముత్తాత్ గారు మా జీవితాల్లో ఏమైనా మార్పు వస్తే నేను మళ్ళీ వచ్చి ఈ రోబోట్ ని తీసుకువెళ్తాను. అప్పటిదాకా హ్యాపీగా ఉండండి. ఎలాంటి తొందర పనులు చేయకండి.
అలాగే అలాగే వెళ్ళు. డోరేమోన్ చాలా జాగ్రత్తగా చూసుకో తాతగారిని. తాతగారి గురించి నీకు ఆల్రెడీ తెలుసు, నీ డేటాలో మొత్తం పెట్టాను. ఎప్పుడూ తీట పనులు చేస్తూనే ఉంటారు తాతగారు, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు. అలాగే సార్, మీరు నన్ను పుట్టించినందుకు మీకు చాలా థ్యాంక్ యూ. ఇంకా మీ ముత్తాత గారిని నేను చూసుకుంటాను, ఆయన మంచి పనులే చేస్తారు ఇప్పటి నుంచి. సరే మీరు వెళ్ళండి. హై డోరేమోన్, నువ్వు డోరా కేకులు తింటావా? ఇంకేమి తినవా నువ్వు? నేను వేరే ఏం పెట్టినా తింటాను, కానీ నాకు ఎప్పటికీ కడుపు నిండదు. నాకు డోరా కేకులు తింటేనే కడుపు బాగా నిండుతుంది. 1000 రూపాయలు ఇచ్చాడు కదా, సంవత్సరం అంతా నీకు 500లో ఖర్చు పెట్టేస్తాను. రోజుకొకటి తిన్న డోరా కేక్. మరీ ఎక్కువ తినావంటే లావ్ అయిపోతావేమో. సరే సించాన్, నువ్వు చెప్పడంటే వింటానులే. అలాగే నీకు చెప్పడం మర్చిపోయాను, మా అన్నయ్యకి చెల్లికి నిన్ను ఇంట్రడ్యూస్ చేయలేదు. పద నిన్ను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాను. అరే సించాన్, ఎవరిని తీసుకొచ్చావురా? ఏంటి బ్లూ కలర్ లో ఉండే బొమ్మ? అరే సించాన్, ఏంట్రా ఇది? ఏదో బొమ్మను తీసుకొచ్చావు, నా కోసం గిఫ్ట్ ఏమైనా పట్టుకొచ్చావా ఏంటి? అరే నా మాట వినండి, ఇదేమీ బొమ్మ కాదు, మన కోరికలన్నీ తీర్చే ఒక రోబోట్. దీని పేరు డోరేమోన్. ఇది ఇంకొన్ని రోజులు మనతోనే ఉంటుంది, ఎందుకంటే ఫ్యూచర్ లో నేను చాలా సూపర్ హీరో పనులు చేశానంట. దానివల్ల మన కుటుంబం చాలా నష్టాల్లో ఉంది. అందుకోసమే డోరేమోన్ అని నా ఫ్యూచర్ మనవడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇది మాట్లాడుతుంది కూడా. అందరికి హాయ్, నేనే డోరేమోన్. మీకు నేను సాయపడడానికే వచ్చాను, మీరు నన్ను చూసి ఏం భయపడద్దు. అరే సించాన్, ఇది గనక అమ్మకి ఇంకా నాన్నకి తెలిసిందంటే వాళ్ళు అస్సలు ఒప్పుకోర్రా. ఇప్పటికే మన దగ్గర క్షీరం ఉంది, దానికి పెట్టడానికే మనకి డబ్బులు లేవు. మన పాకెట్ మనీలోంచినే దానికి పెడుతున్నాం. ఇప్పుడు ఈ కొత్తగా ఈ డోరేమోన్ కూడా వచ్చాడంటే వీడికి తిండి ఎక్కడి నుంచి పడతాండ్రా. అందుకే నా మనవడు నాకు 1000 రూపాయలు ఇచ్చాడు వీడికి తిండి పెట్టడానికి. కానీ వీడికి తిండి ఒక పూట చాలే, ఈ 2 పూటలు పెట్టమన్నాడు, కానీ నేను ఒక పూట పెడదాం అనుకుంటున్నాను. సించాన్, నువ్వు ఎప్పటికీ మారు. నిన్ను ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు. సరే సించాన్, అలాగైతే ఓకే, కానీ ఇది అమ్మకి నాన్నకి తెలిస్తేనే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మనం భోజనానికి వెళ్ళాలి కదా, ఎలా వెళ్దాం? వీడిని కూడా తీసుకెళ్లి చూపించాలంటే మనకి చాలా భయం వేస్తుంది. మన దగ్గర ఇప్పుడు తినడానికి కూడా ఏమీ లేవు. అరే ఏమీ బాధపడకండి, నా దగ్గర చాలా గ్యాడ్జెట్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఆ గ్యాడ్జెట్స్ తో మీకు ఫుడ్ కూడా నేను తెప్పించగలను. ఉండండి, నాగండి తీస్తున్నాను. మ్యాజిక్ కార్పెట్. ఇదిగోండి, ఈ మ్యాజిక్ కార్పెట్ ఉంది కదా, ఈ మ్యాజిక్ కార్పెట్ లో మనం ఏదైతే ఊహించుకుంటామో అది మనకి వెంటనే దొరికేస్తుంది. చూడండి, కావాలంటే ఇప్పుడు నేను నూడిల్స్ తెప్పిస్తాను. చూడండి, నూడిల్స్ కావాలి నాకు. చూసారా, నూడిల్స్ అడిగినట్టే వచ్చేసింది. మీరు కూడా మీకు కావాల్సినవి తెప్పించుకోండి. నాకొక బిర్యానీ కావాలి, దాంతో పాటు థమ్స్అప్ కూడా కావాలి. అరే నాకైతే కేఎఫ్సీ కావాలి, కేఎఫ్సీ తినడం చాలా ఇష్టం. ఇదేదో మంచి ఆప్షన్ ఉంది, అడిగినవి వచ్చేస్తున్నాయి. నేను కూడా కోరుకుంటానైతే నాకు ఒక ఫ్రైడ్ రైస్ ఇంకా. అరే సించాన్, అలాంటివన్నీ కోరుకోకూడదు. సించాన్, ఎందుకు అలాంటివి కోరుకుంటున్నావు? ఏం పర్లేదు రక్కికు, ఒకసారి ట్రై చేద్దామని. ఇలా అల్లరి సించాన్